మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు వేములవాడ మండలంలో ఎంఈఓ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వంట బిల్లులు పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి పెండింగ్ లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ లక్షల కొద్దీ అప్పులు తీసుకొచ్చి పిల్లలకు నాణ్యమైన తిండి పడుతున్న కార్మికులకు నెల నెలా బిల్లులు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోందన్నారు. వచ్చే 10-11 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, కోడిగుడ్లు పెట్టడం మూలంగా కార్మికులు ₹2 అదనంగా భారం పడుతోందన్నారు. నిత్యావసర సరుకులు ఒక సంవత్సరంలో 3 సార్లు పెరిగాయని, కానీ పిల్లల మెస్ ఛార్జీలు పెంచక 3 సంవత్సరాలు అవుతుందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతాన్ని వెంటనే అమలు చేయాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, మానస, రాజవ్వ, దేవక్క, మల్లవ్వ, రజిత, 11, లక్ష్మీ, భాగ్య, నాగులక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పైన ఈరోజు వేములవాడ ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేసి మా యొక్క పెండింగ్ బిల్లులు, ఈ గవర్నమెంటు సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు లేవు, 9th 10th బిల్లులు లేవు. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నవి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది ₹5 కోడిగుడ్డుకు, ఇలా బయట మార్కెట్లో ₹7 ఉంది. మరి ఎక్కడి నుంచే తీసుకొచ్చి పెడతారు వీళ్ళు? ఇంకా ₹2 కలిపి మరి ఎవరి ఇల్లు అమ్మాలి, ఎక్కడ అప్పులు చేయాలి? మరి ఈ ప్రభుత్వం అధికారులకు కొద్దిగానైనా ఇలా సిగ్గు మానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు గుడ్లు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తే ఇలా ₹2 ఎవరు ఇవ్వాలని నష్టపరిహారం, ఆ ₹2 నష్టపరిహారం తేల్చేంత వరకు మేము కోడిగుడ్లు పెట్టలేమని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వమే కోడిగుడ్లు పంపిణీ చేయాలి, లేకపోతే కోడిగుడ్ల రేట్లు పెంచాలి ప్రభుత్వం. ఇలా మా మీద పడి ఇలా మేము ఆస్తులు అమ్ముకొని, పుస్తమట్లు అమ్ముకొని, ఇలా అప్పులు తీసుకొచ్చి, ఇలా లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి ఇలా పిల్లలకు కోడిగుడ్లు పెడతా ఉన్నాం. ఇలా లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి కిరాణా షాపులో ఉద్దరియని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఇలా ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి, ఇలా పిల్లలకు ఇలా మెను ప్రకారంగా పెట్టాలి. మరి మెను ప్రకారంగా పెడతాం, మీరు అన్ని రకాలుగా మాకు సమకూరిస్తే ఇలా పిల్లలకి ఇచ్చేటువంటి రేట్లు ఇలా 3 సంవత్సరాల కింద పెంచినటువంటి పిల్లల మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు పెంచలేదు. ఇలా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచక ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేయాలంటే మరి మోడీ ప్రభుత్వం 3 సార్లు సంవత్సరంలో మంచి నూనె పెంచింది, పప్పు పెంచింది, చింతపండు పెంచింది, కారపొడి పెంచింది, జీలకర్ర పెంచింది, గ్యాస్ ధరలు పెంచినాయి. కానీ మాత్రం పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచలేరు. మరి పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచకుండా పాత రేట్లతోటే ఇలా ఒక ₹5 బయట హోటల్లో ఛాయ్ సుతం రాని పరిస్థితి ఉంది. ఇలా ₹5 పిల్లలకు చెల్లిస్తే ₹5 ఇలా నాణ్యమైన భోజనం పెట్టాలి, ఇలా మెను ప్రకారంగా పెట్టాలి, గుడ్లు పెట్టాలి. మరి గుడ్డు ₹5 ఇస్తే ఇంకా ₹2 మరి ఎక్కడ తీసుకొచ్చి పెట్టమంటారు? ఇలా మనం తీసుకొచ్చి ఇలా టమాటా కొనాలంటే ₹50, ₹60 కిలోకు. ఇలా పప్పు తీసుకురావాలంటే ₹200 కిలో పప్పు. ఇవన్నీ రేట్లు పెరిగిన తర్వాత వంట చేయండి, మంచిగా చేయండి, పిల్లలకు నాణ్యమైన తిండి పెట్టుర్రి. నాణ్యమైన తిండి పెడతా ఉన్నాం మేము 22 సంవత్సరాల నుంచి నాణ్యమైన తిండి పెట్టుకుంటూనే వస్తూ ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడి నుంచే తీసుకొచ్చి పెట్టమంటారు? ఈ ప్రభుత్వ అధికారులు వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఇక డిసెంబర్ 9, 10, 11 తేదీలో టోకెన్ సమ్మె ఉన్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం బంద్ చేసి వంట కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా ఉంటుంది. ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి అత్తే నన్న జీతాలు పెంచి మా పెండింగ్ బిల్లులు ఇస్తాడేమో అనేది ఆశపడ్డాము. కానీ మొత్తం వేసినామని చెప్తారు. మొత్తం ఏడేసిరు, ఎవరికి వేసిరు? మాకు ₹1 రాలేదు సార్. ఎట్లేసిరో అర్థమైతే లేదు. మేము అండుడా ఊకుండడమా? ఏం ఊకుంటాం. కానీ మా బిల్లులు మమ్మల్ని ఇట్లా లేని వాళ్ళని గోసవుచ్చుకుంటారు. కోడిగుడ్లు పెట్టమని వేధించుతారు, వంట మంచిగా చేయమంటారు. పప్పు కర్రీ అట, చారట, పప్పు అట, 3 రకాల ఈ రకాల చేయమని చెప్తారు. కానీ మా గురించి ఆలోచిస్తలేరు. అన్ని రేట్లు పెంచారు. మా బాధ మాకు కనీసం మాట్లాడడానికి కూడా అర్థమైతే లేదు. మేము చెయ్యాలా ఊకుండాలా అని కూడా మాకేం దోచడం లేదు సార్.